సరే, ఈ స్టోరీ ఎట్లా ఉంటుందో ఏంటో పక్కన పెట్టేద్దాం కాసేపు. అసలు విషయానికి వస్తే, ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏడుపుగొడ్డు సినిమాలకి కర్చీఫ్స్ ఇచ్చేవాళ్ళు, సుమంగళి టైప్ సినిమాలకేమో కుంకుమ బన్నులు ఇచ్చేవాళ్ళు, అండ్ గంగోత్రికి ఆబ్వియస్లీ గంగాజలం ఇచ్చారు, అండ్ ఇంకేదో సినిమాకి గొడుగులు ఇచ్చారు, అదేంటో మర్చిపోయాను నేను. ఇట్లా చాలా సినిమాలకు అప్పట్లో అంటే మా సినిమా చూడండి మీకు ఈ బహుమతులు ఇస్తాము అవును అని చెప్పేవాళ్ళు. చాలా ఫ్యామిలీ సినిమాలు అలాగే హిట్ అయ్యి పెద్ద అంటే వీళ్ళు ఖర్చు కొనుక్కోలేక కాదు, ఆ సినిమా హీరోల ముద్రో లేక టైటిల్ ఏదో ఉంటుంది దాని మీద, అదో గుర్తు, ఎప్పటికో కానీ రావు కదా అన్నట్టు అంతే. అట్లా చాలామంది ఆ సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్, మొన్న మన సాయిరామ్ శంకర్ ఏమో ఒక పథకం ప్రకారం పట్టుకుంటే 10,000 ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసి ఆ విలన్ ఎవరో మీరు గెస్ట్ చేస్తే మీకు 10,000 ఇస్తానని చెప్పాడు. సరే, దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకేదో సినిమాకి జనవరిలో రిలీజ్ అయిన మూవీ, దానికి ఏంటంటే సినిమా టికెట్లు అన్నీ ఫస్ట్ షో టికెట్స్ ఉంటాయి కదా, లక్కీ డిప్ తీసి ఎవరి పేరు వస్తే వాళ్ళకి 10,000 ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఈ మూవీ స్టోరీ మీరు గెస్ట్ చేయండి, ఇన్ కేస్ గెస్ట్ చేయగలిగితే మీరు చెప్పిన కథే కరెక్ట్గా ఉంటే మీకు మేము ఆ సినిమాలో ఏదైతే వీళ్ళు యూస్ చేశారో బైక్, దాన్ని మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాను అని ఒక ప్రకటన చేశారు. దీని ద్వారా ఏంటంటే పబ్లిసిటీ బాగుంది. ఇప్పుడు ఆ ప్రకటన విడుదల చేయబట్టే మనం మాట్లాడుకుంటున్నాం. ఆబ్వియస్లీ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు, అరే ఏముండబోతుంది స్టోరీ, ఏంటిది ఈ రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో ఈ టీజర్లని, ట్రైలర్లని అండ్ దీనికి సంబంధించిన గ్లిమ్స్లను కానీ ఆ పాటలు కానీ వింటున్నారు అనమాట అదే పనిగా. అంటే నేను చూసే టీజర్ కథ ఏంటో మనకు అనవసరం లేదు, నాకు వద్దా బైక్, సో అందుకని చెప్పేసి. కానీ బేసిక్గా మాట్లాడుకుంటే రిపీటెడ్గా కథ ఏంటో తెలుసుకుందామన్న క్రమంలో ఒక టీజర్ని వాడు 10 సార్లు చూస్తాడు. ఇదొక స్ట్రాటజీ, సచ్ ఎ బ్యూటిఫుల్ స్ట్రాటజీ చెప్పాలి అంటే. ఏమై ఉంటుందా అని చెప్పి ఆ లిరిక్స్ని రాసుకొని ఆ పాటలు 10 సార్లు వింటారు. అలా ఒకే పాటను 10 సార్లు 20 సార్లు వినేసరికి వాడికి అది మైండ్లో బలంగా పడిపోతుంది. అలా చాలా మందికి ఈ సినిమా రీచ్ అవుతుంది. ఎంతమందికి అయితే రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ షో టికెట్లు పెట్టుకొని చూస్తారు. అండ్ అదొకటి. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తారు. ప్రతి ఒక్కరు అనుకుంటా ఎంతో కోట్ల మంది చూస్తారు లేరా, బైక్ మనకే వస్తుందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ ఎవరు గెలిచారో తెలుసుకుందామన్న ఆతృత కూడా ఉంటుంది. అట్లా దీనికి స్టిక్ అయిపోతా ఉంటారు. నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది బేసిక్ గా చెప్పాలి అంటే. ఇంకా ఆ కథలేంటో ఆ కమానేషన్ వాళ్ళు నిన్న అంటే నాట్ ఓన్లీ నాకు బైక్ కోసం అని కాదు, బట్ నాకు ఆ ఛాలెంజింగ్ బాగా అనిపించింది. అంత డేర్ గా ఛాలెంజ్ చేయడం, అది బ్యూటిఫుల్ ఛాలెంజ్. అది పెద్ద ఏమి ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ సంథింగ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం లాస్ట్ సినిమా KA అంటే ఏంటో మీకు తెలుసా? అందరు కిరణ్ అబ్బవరం అంటున్నారు. అంటే కహ, కర్మ సిద్ధాంతం, దీనికి ఇది అర్థం, ఇది ఇలా ఉంటుంది అట్లా చెప్పి లాస్ట్ అసలు ఇదంతా గర్భంలో 2 శిశువులు ఎలా ఉంటారు, ఆ గోడ ఇలా ఉంది, ఇదంతా రివీల్ చేశారు. కొత్తగా అనిపించింది, అరే భలే ఉంది. అంటే గెస్ అయితే చేయలేరు ఆబ్వియస్లీ, ఇలా అనుకున్నాడు డైరెక్టర్ స్క్రిప్ట్ అని. ఆ విధంగా దీంట్లో కూడా ఏదైనా మంచి పాయింట్ పెట్టుకోవచ్చు, తప్పలేదు. నాకైతే నేను నిన్నటి నుంచి డీకోడ్ మీదే కూర్చున్నాను యాక్చువల్లీ, నాట్ ఓన్లీ ఫర్ బైక్. నాకేమనిపించిందంటే సిల్లీగా ఉండొచ్చు చాలా మందికి, బట్ హీరో యాక్చువల్లీ వాళ్ళు ట్రైలర్లో టీజర్లో చూపెట్టినప్పుడు మ్యాగీ అనే క్యారెక్టర్ గురించి జస్ట్ చెప్తాడు అంతే. తర్వాత నా లైఫ్లోకి శైలజ అనే ఒక అమ్మాయి, సారీ అంజలి వచ్చింది అంటాడు. నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను, ఈ మ్యాగీయే యాక్చువల్లీ అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి మ్యాగీ. సో ఈ అమ్మాయికి ఒక సిస్టర్ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చనిపోయి ఉంటుంది. సో చనిపోయిన తర్వాత వీళ్ళ అక్క కడుపులో పుడుతుంది ఆ బేబీ అని నమ్మి ఆ బిడ్డను కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నం సినిమా అంతా అని నాకు అనిపించింది. తప్పలేదు చూసిన వాళ్ళకి ఇలా అనిపించడంలో. ఎందుకంటే అంత ఇక్కడ కిరణ్ అబ్బవరం గారు ఎవ్రీ దాంట్లో చాలా కొత్తగా ఉండబోతోంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇలాంటిది అసలు లేనే లేదు ఈ ప్లాట్ అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇంతకంటే డిఫరెంట్గా ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో బేసిక్గా ఇది ఎప్పుడైతే రిలీజ్ చేశారో నేను ఆ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేశాను, నాకు బాగా నచ్చింది. కథ ఏమైనా ఉండని,
అసలు కథే లేకపోనే అవసరం లేదు మనకి. నాకు నచ్చిన ఈ బైక్ కాన్సెప్ట్ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే సినిమాని ఒక ట్రైలర్ని ఒకే మనిషికి ఓ కనీసం ఒక 2-3 డజన్ సార్లు చూపించవచ్చు. ఒక పాటని ఒకే పర్సన్కి కొన్నిసార్లు వినిపించి, ఇప్పుడు ఎంత మంచి పాట అయినా సరే ఓసారి అట్లా యూట్యూబ్ రాని ఇలా చూస్తారు అంతే. ఎప్పుడో వీడికి ఐ మీన్ తెలియకుండా కార్లో ప్లే అవుతూ ఉంటుంది, ఏ ఎఫ్ఎం మోడో వేస్తూ ఉంటాడు, అన్ఎక్స్పెక్టెడ్ 2-3 సార్లు వింటారు అంతే. అదే పనిగా మళ్ళీ పెట్టుకొని రాసుకుంటూ పూసుకుంటే ఎవరు వినరు. ఎంత కస్టమైజ్ చేసినా మహా అయితే బైక్ వాల్యూ 3 lakhs ఉంటుందా? అసలు బైక్ వదిలేమా వింటున్నా. ఐ మీన్ అతని ఐడియా 3 lakhs పెట్టి దాన్ని ఆ బైక్ పెట్టి కస్టమైజ్ చేసి దాన్ని ఇప్పుడు 30 లక్షలు పెట్టినా కూడా రానంత పబ్లిక్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బైక్ వదిలేసే, ఆ కథ కూడా వదిలే, కథ నాకు అనవసరం అసలు. నిన్ను అదే పనిగా ఒక సినిమాని, టీజర్ని, ట్రైలర్ని రిపీటెడ్గా ఒక ఆడియన్స్కి చూపించే ఒక అద్భుతమైన ట్రిక్ ఇది. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రిక్. అండ్ దానికి తగ్గట్టు పాపం కిరణ్ అబ్బవరం ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నప్పటికీ ఏదో ఉంటుంది ఆ మెలిక, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే అంత కాన్ఫిడెంట్గా చెప్పడు. వాళ్ళు అనుకున్నది ఇది ఎవరు గెస్ట్ చేయలేదులే, ఖచ్చితంగా గెస్ట్ చేయలేరు అని అనుకుంటాడు. ఏదో అది కూడా ఉండొచ్చు, తప్పలేదు. అదే అండ్ కొంతమంది విమర్శలు, ఏముందిలే ఆ సినిమా యూనిట్ కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ వీళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఎవడికో బైక్ ఎందుకు ఇస్తాడు, కిరణ్ అబ్బవరం వాళ్ళకి తెలిసిన చుట్టాలకో ఫ్రెండ్స్కో ఎవడికో స్టోరీ చెప్పేసి వాడు భలే గెస్ట్ చేశాడే, ఇంత బాగా గెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పేసి క్లాప్స్ కొట్టి మీరు ఎంత బాగా గెస్ట్ చేశారో అని చెప్పి ఇదిగోండి మీ బైక్ ఇస్తారు, అది మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దట్స్ ఓకే, అది కూడా ఫైన్. కానీ ఇక్కడ బైక్ తీసుకోవడమో, కథ స్టోరీ చెప్పడమో, దాన్ని డీకోడ్ చేయడమో అసలు మ్యాటరే కాదు. మూవీ ట్రైలర్ని, టీజర్ని, సాంగ్స్ని జనాల్లోకి రిపీటెడ్గా తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం హ్యాట్స్ ఆఫ్. నువ్వు 30 లక్షలు అన్నావు కానీ 3 కోట్లు పెట్టినా కూడా రాదు అంతటి పబ్లిసిటీ. నువ్వు ఎన్ని పోస్టర్లు వేయి దండగే, ఎన్ని హోర్డింగ్లు వేయి దండగే, నువ్వు ఈ యూట్యూబ్లో ఎంత ఊకదంపుడు చేసినా దండగే, మీ సుమా వచ్చి ఆడియో లాంచ్ చేసిన దండగే. ఇవన్నీ పక్కన పెట్టేసాయి. జస్ట్ అరే ఏదో సినిమా అంట, స్టోరీ గెస్ట్ చేస్తే చాలు బైక్ ఇస్తారట, ఏమంటారు ఇవన్నీ కథలు తీ పెట్టు, ఇది అట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని వాళ్ళు దాన్ని డిస్కస్ చేసుకుంటారు. 100 కథలు, ఇప్పుడు నువ్వు చెప్పిన ఒక్కొక్క వెర్షన్ 100 కథలు, ఎవరు ఏ యాంగిల్లో తీసుకున్నా సరే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక అంచనా పెట్టుకున్నారు ఒక సినిమా గురించి. జనరల్గా ఒక శంకర్ సినిమా రిలీజ్ అవుతున్నట్టు అంచనాలు పెట్టుకుంటారు, ఓ రాజమౌళి సినిమా రిలీజ్ అవుతున్న అంచనా, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలకు ఒక అంచనా. ఒక కొత్త హీరో తన కథ మీద అంచనాలు క్రియేట్ చేశాడు జనాలకి. వాళ్ళంతటా వాళ్ళు ఏవో స్క్రిప్ట్లు రాసేసుకొని ఈ టైంకి చూడు ఇంటర్వెల్లో ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అవన్నీ ఎట్లయితే ఏంటి, నువ్వైతే వచ్చావుగా 70mm నిన్ను చూపించాడుగా సినిమా, ఇనఫ్, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, అసలు ముచ్చటేసింది చూడగా. టీజర్ గురించి మీకు ఏమనిపించింది? నాట్ స్టోరీ మీరు చెప్పాలని అంత పెద్దగా ఎంత అభిప్రాయం ఏమి అనిపించలేదు, ఏదో జస్ట్ క్యాజువల్ గా చూసా అంతే పెద్దగా ఏమనిపించింది అనిపించండి, ఇది ఏమి లేదన్నట్టు ఉద్దేశం కాదు. నేను చాలా క్యాజువల్ గా చూసాను, నేను డీకోడ్ చేస్తూ చూడలా, సో నాకు అంతగా ఏం అభిప్రాయం లేదు. ఓకే, రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.